హలో గాయస్, అందరికీ నమస్తే. నేను మీ ప్రదీప్ బిడ్డిగా. సో ఈరోజు ఏంటంటే మెట్టుగూడ వాటర్ ఫాల్స్ ఉంది కదా, ఆ వీడియో అయితే సెకండ్ పార్ట్గా మరి డివైడ్ చేస్తున్నాను. ఎందుకంటే సో ఆ వీడియో అయితే ఎక్కువ లెంత్ అవుతుంది అనేసి పార్ట్ 2గా ఇప్పుడు డివైడ్ చేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. సో తప్పకుండా చూడండి. వీడియో చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ కామెంట్ షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో స్టార్ట్ వీడియో. చూస్తున్నారు కదా, పైనుంచి వచ్చాము, మొత్తం దిగుడుగా ఉంది. చూడొచ్చు, సూర్య దిగుతున్నాడు. చాలాసార్లు జారిపోవలసిందండి మేము. ఓ ఓ ఓ సూర్య అయితే పడిపోతున్నాడు. మరి చాలా డౌన్గా ఉంది. ఇదంతా మొత్తం అడిగానండి ఒకప్పుడు. సూర్య అయితే చాలా జారి దిగుతున్నాడు. చూస్తున్నారు కదా. వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి నిజంగా, అందుకే పెద్దగా రావడం లేదు. మేబీ వర్షాల టైం వచ్చి మీరు ట్రై చేయండి, ఇక్కడ చాలా బాగుంటుంది. చూడొచ్చు, వాటర్ వస్తే అదెలా బాగా వస్తుంది. అది వాటర్ కూడా బాగుంటుంది. అప్పుడు వాటర్ బాగా ఎక్కువ వస్తే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఎందుకంటే మెట్టుగూడ దగ్గర సరిగ్గా వాటర్ లేదండి, అందుకు చాలా తక్కువగా వస్తున్నామండి. వెళ్తున్నారు కదా మెట్ల నుంచి అమ్మ వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారండి. వాళ్ళే మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు. వాళ్ళది లోకల్ అనుకుంటా. చూసారు కదా, మొత్తం చీపురు చెట్లు వేస్తున్నారు అక్కడ. మొత్తం చాలా బాగుంది అసలు. ఇక్కడైతే మంచి బాగా డెవలప్ చేశారు. ఈ కింద వైపు బాగా డెవలప్ చేశారండి. చూస్తున్నారు కదా, మొత్తం బాగుంది. కాకపోతే పైకి కొద్దిగా డెవలప్మెంట్ లేదు. కింద చాలా బాగుంది, చాలా బాగా చేశారండి నిజంగా. సూపర్. చూస్తున్నారు కదా, ఇది స్టార్టింగ్ వాటర్ ఫాల్. ఇదిగో ఇందాక పిల్లలు వీళ్ళు. బాగుంది. ఇంకెక్కడ ఏదో చేస్తారు అనుకుంటా ఇక్కడ బాగా. ఇంకైతే మరి పూర్తి కాలేదని చెప్పొచ్చు. ఇది బ్యాక్ సైడ్ ఉంది కదా వాటర్ ఫాల్, చాలా బాగుంది కదా. ఇది వాటర్ తక్కువగా ఉంది. వర్షాకాలం టైంలో మీరు వచ్చి ట్రై చేయండి. ఈ లొకేషన్ వచ్చేసి సీతంపేట నుంచి ఒక 3 కిలోమీటర్స్ వస్తే ఇక్కడ మెట్టుగూడ అని ఉంటుంది. అక్కడ నుంచి వస్తే ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుందండి. చూడొచ్చు. మాకు మనిషికి టికెట్ వచ్చేసి 20 రూపాయలండి. సూర్య నేను వచ్చాం కాబట్టి మాకు 40. నెక్స్ట్ వచ్చేసి బైక్ పార్కింగ్ 10 రూపీస్ తీసుకున్నారు. టోటల్ 50 రూపీస్. తక్కువ ట్రిప్లో ఇది బాగుంటుందండి. ఓకే, ట్రై చేయండి. ఓకే, ఒకప్పుడు అయితే ఇది మొత్తం అడివండి. నేను 8 years బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఫస్ట్ టైం వచ్చాను డెవలప్మెంట్ తర్వాత.
చాలాసార్లు వద్దాం అనుకున్నాను ఎక్స్ప్లోర్ చేయడానికి, కాకపోతే వీలు కాలేదు.